హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు వీడియోలో పట్రా రాయలసీమ ఉగ్రాని బజ్జీ రెసిపీ చూపించబోతున్నాను. ఈ ఉగ్రాని బజ్జీ రెసిపీ ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా దొరకదు, అంత పర్ఫెక్ట్ ఉగ్రాని బజ్జీ ఇది. రాయలసీమ వారికి చాలా స్పెషల్ రెసిపీ. సేమ్ టేస్ట్ వచ్చేలా నేను చేసి చూపిస్తాను. ఈ రెసిపీని టిఫిన్లా కానీ లేదా ఈవినింగ్ వర్షం పడేటప్పుడు వేడివేడిగా అయినా చేసుకొని తినొచ్చు. రాయలసీమ వారికి ఇది ఏదో సింపుల్ రెసిపీ కాదండి, ఇది ఒక ఎమోషన్. రాయలసీమలో ఏ మూలకి వెళ్ళి చూసినా అన్ని చోట్ల ఈ ఉగ్రాని బజ్జీ అవైలబుల్గా ఉంటుంది. ఉగ్రాని 1 స్పూన్ తింటూ ఇలా మిర్చి బజ్జీని కొరుక్కొని తిన్నామంటే భలే ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మనం మిరపకాయ బజ్జీని చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 kg శనగపిండిని తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ వామును చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోండి. వాముని ఇలా నలిపివేయడం వలన పిండిలో అంతా కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. వాముని అస్సలు స్కిప్ చేయకండి, శనగపిండి కాబట్టి వాము వేయడం వల్ల తొందరగా అరుగుతుంది. వాము వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా చూసుకోండి. పిండి మరీ పల్చగా కలుపుకుంటే మిరపకాయలకి పిండి పట్టుకోదు. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని నేను చూపించే విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోండి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న పిండి 1/2 kg వరకు మిరపకాయలని తీసుకున్నాను. వీటిని బాగా కడిగి తీసుకోండి. మిరపకాయలు ఇలా చివరిలో కొద్దిగా కట్ చేసుకోండి. ఇలాంటి అన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ మిరపకాయలన్నింటినీ మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఈ మిరపకాయలు కారం ఉండవు కాబట్టి మధ్యలో గింజలు తీయకుండా అలానే ఉండనివ్వండి. ఒకవేళ బజ్జీలు తినేటప్పుడు గింజలు నోటికి తగలడం నచ్చదు అనుకునే వాళ్ళు గింజల్ని తీసేయచ్చు. తర్వాత ఇందులోకి ఉప్పుని కొద్దిగా అన్నిటిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఉగ్రాని బజ్జీ అని చెప్పాను కదా, అందుకే ఇందులో ఓన్లీ ఉప్పును మాత్రమే పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్లోకి ఉప్పుని స్టఫింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కో మిర్చిని తీసుకొని పిండి మిర్చికి చుట్టూ బాగా అంటే విధంగా డిప్ చేసి ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలా అని తక్కువ హీట్లో కూడా ఉంచకండి, మీడియం హీట్లోనే వేసుకోండి. అన్ని బజ్జీలు ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అన్ని మిర్చీలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి తీసుకోండి. ఇలాగే మిగిలిన మిర్చీలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మిరపకాయ బజ్జీలు తయారైపోయాయి కదా, తయారు చేసుకుందాం. ఉగ్రాని తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. ఇందులో నీళ్ళని పోసుకొని పెట్టుకోండి. అలాగే ఇందులో 7 కప్పుల వరకు బురుగులను వేసుకొని అన్నీ మునిగేలా చేతితో లోపలికి అని జస్ట్ ఒక 10 minutes నాననివ్వండి. ఈ బురుగులు అనేవి చాలా తొందరగా మెత్తపడిపోతాయి, మరీ ఎక్కువసేపు విడిపోయి ముద్దలాగా అయిపోయి పిండి అవుతాయి. అందుకే జస్ట్ 10 minutes ఉంచండి చాలు. ఇక్కడ ఇవి నానేలోపు పక్కన మనం తాలింపు చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోండి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని కూడా వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో టమాటాలు వేసినా సరే ఎక్కువ శాతం మంది తినరు, ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే వేస్తారు, అందుకే పెద్దగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటాలని ఉడకనివ్వాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పక్కన బురుగులు నాని ఉంటాయి. ఇవి నాని ఇలా మెత్తగా అయ్యాయి కదా, వీటిని గట్టిగా నీళ్ళేం లేకుండా పిండేసి ఈ తాలింపులో వేసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా వేసుకొని అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి.
ఇలా అంతా కూడా బాగా కలిపి అంతే అండి, మిరపకాయ బజ్జీలతో పాటు ఉగ్రాని కూడా రెడీ అయిపోయింది. ఈ ఉగ్రాని బజ్జీ రెసిపీని వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఈ ఉగ్రాని బజ్జీని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇందాక మనం పుట్నాల పప్పు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పైన చల్లుకొని స్పూన్తో ఉగ్రాని తిని మిరపకాయ బజ్జీని కొరికి తింటే వావ్ అనాల్సిందే. ఇందులో పుట్నాల పప్పు పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉగ్రాని బజ్జీ రెసిపీ అంతా నేను చేయలేదు, మా హస్బెండ్ చేశారు. ఒకసారి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు తిన్నారంట, అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయారు. తినాలి అనిపించినప్పుడల్లా ఇంట్లో ఇలా చేసుకొని తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.